హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను 2 టైమ్స్ ఆల్ ఓవర్ వర్క్ అనేది వేశాను కదండి ఉషా 550లో. అయితే ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది చాలా డౌట్స్ అనేవి అడుగుతున్నారు. ఫ్రేమ్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలి, ప్లస్ డిజైన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలని అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో నేను అన్నీ క్లియర్గా చెప్తాను, చూడండి. మనకి మెయిన్ వచ్చేసి 4 పార్ట్స్గా వస్తుందండి డిజైన్ అనేది. కింద పార్ట్స్ ముందు వేసుకోవాలి, లెఫ్ట్ అండ్ రైట్. తర్వాత పైన పార్ట్స్ అనేవి వేసుకోవాలి. అయితే ముందు కింద పార్ట్స్కి లెఫ్ట్ సైడ్ కింద పార్ట్కి ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మనకేంటంటే మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ పాయింట్ కాడ నుంచి ఒక 10 ఇంచెస్ కానీ 10 ఇంచెస్కి ఇంకా కొంచెం ఎక్కువ కానీ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం లెఫ్ట్ సైడ్ అనేది వేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ పార్ట్ అనేది వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఫ్రేమ్ మొత్తం లెఫ్ట్ సైడ్కి ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ మార్కింగ్ దగ్గరికి, ఆ 10 ఇంచెస్ మార్కింగ్ దగ్గరికి మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రేమ్ అనేది బిగించుకోవాలి. ఇలా బిగించుకుంటే ఏంటంటే కొంచెం కరెక్ట్గా ఇది బిగిస్తేనే వస్తుందని మీరు అనుకోవద్దండి. ఇది మామూలుగా ఇలా ఫ్రేమ్ అనేది బిగించిన తర్వాత డిజైన్ అనేది చూసుకోవాలి. డిజైన్ చూసుకొని అది ఎలా ఉంది, ఏ సైడ్లో ఉంది మనకి అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి, డిజైన్ అనేది ఇలా ఉంది. ఇలా ఉన్న డిజైను మనం పిక్ని బట్టి ఎటువైపుకి అనేది మార్చుకోవాలో చూద్దాము. మనం ఫ్రేమ్ చూడండి, ఒకసారి ఫ్రేమ్కి క్లాత్ అంతా అటువైపుకి సెట్ చేసుకున్నాం, ఇటువైపు లేదు. ఎందుకనంటే మనం ఇంత హెవీ వర్క్ వేసేటప్పుడు బాబిన్లో థ్రెడ్ అయిపోతే మాటికి ఫ్రేమ్ అనేది తీయాల్సి వస్తుంది కదా, అందుకని కొంచెం ఇబ్బంది అవుతుందని నేను క్లాత్ అంతా అటువైపు వేసి ఇటువైపు అడ్జస్ట్ ఉండేటట్టు సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం చూడండి, మనకి ఈ డిజైన్ వచ్చేసి రైట్ సైడ్ వేస్తున్నట్టు చూపిస్తుంది. రైట్ సైడ్ చూడండి, అటు సైడ్ ఉందన్నమాట. అటు సైడ్ ఉండటం వల్ల ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మనం రివర్స్ పెట్టామేమో మనకి ఇలా అనుకుంటాం. కానీ అలా కాదండి. మనం ఫ్రేమ్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత డిజైన్ యాంగిల్ అనేది మార్చుకోవాలి. మార్చుకుంటే అప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తా, చూడండి. మనం ఏ ఫ్రేమ్లో ఉన్నామో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత యాంగిల్ అనేది ఎలా మార్చాలో ఇప్పుడు చూపిస్తాను. ఫ్రేమ్ అనేది సెట్ చేసుకుందాం. సెట్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఇప్పుడు చూపిస్తే మనకి ఎలా ఉంది, రైట్ సైడ్ వేస్తుంది, రైట్ పార్ట్ ఏమో అనుకుంటాము. బై మిస్టేక్ అలా గనుక వేశారంటే డిజైన్ అంతా పాడైపోతుంది. అలా కాదండి, చూడండి చూపిస్తాను. ఇలా మనకి యాంగిల్ అనేది మార్చుకోవాలి. మనం ఫ్రేమ్ బిగించిన తర్వాత ఎలా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. అన్నీ ఇలా ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. కొన్ని ఏంటంటే కరెక్ట్గా ఉంటాయి. కరెక్ట్గా ఉన్నా లేనా మనకి పిక్ని బట్టి అది అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రేమ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్నామా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు డిజైన్ చూడండి, ఇలా ఉంది కదా. ఇలా ఉన్న డిజైన్ని మనం ఏంటంటే లాస్ట్ వరకు లెఫ్ట్ సైడ్, ఇప్పుడు కరెక్ట్గా మీకు అర్థమవుతుంది కదా, లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. మూవ్ బటన్ యూజ్ చేసుకొని ఇలా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఎక్కడ ఫస్ట్ స్టిచ్ అనేది ఎక్కడ ఉందో చూపిస్తుందో చూసుకొని అప్పుడు క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ అనేది చెప్తా, చూడండి. మనం డిజైన్ వేసేటప్పుడు ముందు ఫ్రేమ్ బిగించుకొని తర్వాత డిజైన్ని ఆ ఫ్రేమ్కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ ఆల్ ఓవర్ వర్క్లో అలా కాదు. ముందు డిజైన్ సెట్ చేసిన తర్వాత క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి డిజైన్ బట్టి. ఎప్పుడైనా ఇది బాగా గుర్తుంచుకోండి. క్లాత్ని ఆ డిజైన్ ఎక్కడ చూపిస్తుందో దాన్ని బట్టి కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ చేసుకుంటే డిజైన్ ఆటోమేటిక్గా కరెక్ట్గా వస్తుంది. ఇది మెయిన్ అనమాట. మీరు బాటమ్ వేసినా లెఫ్ట్ అండ్ రైట్ ఏది వేసినా కానీ ఇలా కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుద్ది. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. మనకి డిజైన్ ఫస్ట్ స్టిచ్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఇటు సైడ్ చూపిస్తుంది. మనకి మార్కింగ్ ఎక్కడ చూపిస్తుంది, కొంచెం అటువైపు చూపిస్తుంది. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు డిజైన్ అటువైపుకి పంపించి కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. కానీ రైట్ సైడ్ వేసేటప్పుడు, అటువైపు వేసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అనేది ఉంటుంది. అందుకనే డిజైన్ కరెక్ట్గా రాదు కాబట్టి ఇలా చూపిస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మనం ఏం చేయాలంటే క్లాత్ని ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే చూపిస్తుందో అక్కడికి మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకని నేను చూడండి, ఫ్రేమ్ అనేది కరెక్ట్గా ఫిట్ చేయలేదు. ఉట్టిగా 2 క్లిప్పులు పెట్టేసి అలా పెట్టేసాం. ఇప్పుడు చూడండి, ఆ క్లిప్పులు అనేవి తీసేసి మనం ఈ మార్కింగ్కి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మిడిల్ మార్కింగ్కి బాటమ్ లెఫ్ట్ పార్ట్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లిప్పులు తీసి ఫ్రేమ్ అనేది ఇలా కొంచెం లూజ్ చేసేసి క్లాత్ని ఇటువైపుకి కరెక్ట్గా ఎక్కడైతే మనకి స్టిచ్చింగ్ అనేది చూపిస్తుందో అక్కడికి క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం
రైట్ సైడ్ వేసినా అలానే చేసుకోవాలి. ఎందుకంటే ఇది మెయిన్ అనమాట. ఎప్పుడైనా మీరు ముందే ఫ్రేమ్ ఫిట్ చేసుకొని డిజైన్‌ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఆల్ ఓవర్ వర్క్‌లో అస్సలు సెట్ అవ్వదు. ముందు మీరేంటంటే రఫ్‌గా క్లాత్‌ని అలా పెట్టేసుకున్న తర్వాత డిజైన్‌ని బట్టి డిజైన్ ఎక్కడైతే చూపిస్తుందో అక్కడికి మనం క్లాత్‌ని జరుపుకోవాలనమాట. ఇప్పుడు చూడండి. నేను క్లాత్‌ని కొంచెం ఇటువైపు జరుపుకుంటే మిడిల్ పాయింట్ వరకి వచ్చిందనమాట. ఆ మిడిల్ పాయింట్ దగ్గర కరెక్ట్‌గా ఏదన్నా ఒక గుర్తనేది పెట్టుకొని మార్కింగ్ ఒక పెన్సిల్‌తో మార్కింగ్ అనేది చేసుకొని కరెక్ట్‌గా ఫ్రేమ్ అనేది ఇప్పుడు ఫిట్‌గా బిగించుకోవాలనమాట. టైట్‌గా బిగించుకోవాలి. బిగించుకుంటే అప్పుడు ఇప్పుడు చూపిస్తా చూడండి రఫ్‌గా కరెక్ట్‌గా చూపిస్తుంది. అలా సెట్ చేసుకుంటే చాలా ఈజీగా ఆల్ ఓవర్ వర్క్ అనేది మనం వేసుకోవచ్చు. లేదు మేము క్లాత్‌ని ముందే పెట్టేసుకొని డిజైన్‌ని అడ్జస్ట్ చేసుకుంటాం, తగ్గిస్తాం, పెంచుకుంటాం అనుకుంటే కరెక్ట్‌గా డిజైన్ అనేది రాదు. మీకు ప్రాబ్లమ్ అయితే అయితుంది. నేను ఆల్రెడీ ఒకసారి వేశాను. అప్పుడు ఎక్కువ టైం అనేది తీసుకున్నాననమాట. కరెక్ట్‌గా వేశాను. ఇప్పుడు గూడా అంత టైం అనేది తీసుకోలేదు గానీ, ఎందుకంటే ఒకసారి వేసిన వర్క్ కాబట్టి నేను చాలా క్లియర్‌గా వేయగలిగాను. ఇదనమాట. ఈ పాయింట్ ఆఫ్ బేస్ చేసుకొని మీరు కరెక్ట్‌గా క్లాత్‌ననేది అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్‌గా డిజైన్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఒకప్పుడు నేను యూట్యూబ్‌లో ఈ వీడియోస్ చూసి నేర్చుకున్నాననమాట ఎంబ్రాయిడింగ్ వర్క్. ఎలా సెట్ చేసుకోవాలి, ఏంటి అనేది యూట్యూబ్ చూసుకొని నేర్చుకున్నాను. ఇప్పుడు అదే యూట్యూబ్‌లో నేను చాలామందికి నేర్పిస్తున్నాను. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది మీ కలర్ కాంబినేషన్ కరెక్ట్‌గా ఉంటుంది. మీరు కరెక్ట్‌గా అర్థమయ్యేలా చెప్తారు అని నేనేంటంటే బిగినర్స్‌ని బేస్ చేసుకొనే చెప్తాను. బిగినర్స్‌కి అర్థమయ్యే విధంగానే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు వేద్దాం అనుకుంటారు కదా! అందుకని. ఇప్పుడు చూడండి నేను ఫ్రేమ్ అనేది కరెక్ట్‌గా బిగించుకున్నాను. బిగించుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ పాయింట్ కాడ నుంచి మనకి ఇలా రివర్స్ ఎల్ షేప్‌లో వస్తుందనమాట. అప్పుడు మనం డిజైన్ అనేది స్టార్ట్ చేయాలి. మీరు 1కి 2 సార్లు పిక్ అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాతే డిజైన్ అనేది వేయటం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఏదైనా కొంచెం బై మిస్టేకు అప్ అండ్ డౌన్ చేశామనుకోండి లీవ్స్ కిందకెళ్ళిపోతాయి. ఫ్లవర్ అనేది అటువైపుకి వెళ్తది. అందుకని అలా గాదు. ఒకటే ఒకటి పిక్కులో లీవ్స్ ఎటువైపు చూపిస్తున్నాయి. డౌన్ చూపిస్తున్నాయా? లేకపోతే పైకి చూపిస్తున్నాయా? అనేది 1కి 2 సార్లు చూసుకొని కరెక్ట్‌గా ఫ్లవర్ ఎటువైపు ఉంది అనేది చూసుకొని పిక్కుని బేస్ చేసుకొని డిజైన్ అనేది స్టార్ట్ చేయండి. మీరు పార్ట్స్ చూసుకునేటప్పుడు. అలా అనమాట. అలా చూసుకొని వేసుకుంటే మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేశానండి. లెఫ్ట్ బాటమ్ పార్ట్ అయితే వేస్తుంది. ఇది పూర్తయ్యాక లెఫ్ రైట్ బాటమ్ పార్ట్ అనేది వేసుకుంటాను. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఎలా అయితే లెఫ్ట్‌కి చెప్పానో అదే విధంగా రైట్‌కి కూడా ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తా చూడండి మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది గదా! ఈ మిడిల్ పాయింట్ కాడ నుంచి సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఒక 10 ఇంచెస్, 10 అలా ఉంచేసుకొని మనం ఫ్రేమ్ అనేది రైట్ సైడ్ మొత్తం క్లాత్ అనేది రైట్ సైడ్‌కి ఉంచుకొని ఫ్రేమ్ అనేది బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రేమ్‌ననేది తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత డిజైన్‌ని బట్టి మళ్ళీ మనం క్లాత్‌ననేది అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అనమాట. ఆల్ ఓవర్ వర్క్‌కి మీరు కింద బాటమ్ పార్ట్స్ కరెక్ట్‌గా వేసుకోండి. వేసుకున్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ పైన జాయింట్ అనేది చేయండి. చేస్తే కరెక్ట్‌గా వస్తది. చాలా ఈజీ అండి. ఒక వర్క్ గనుక వేశారు అంటే మీరు వరకు మిగతాయి చాలా తేలిగ్గా వేస్తారు. అది. మీకేంటంటే ఒక ఐడియా అంటూ ఉంటుంది. ఇది ఇలా అని. మీ ఫ్రేమ్ ఫిట్టింగ్ వస్తది. డిజైన్ ఎలా యాంగిల్ మార్చుకోవాలో తెలిసిద్ది. ఆ తర్వాత వేయటం చాలా ఈజీగా ఉంటుంది. నేను చూపిస్తా చూడండి. అదంతా ప్రాసెస్ అంతా సేమ్ గాబట్టి నేను మళ్ళీ చూపించట్లేదు. అందుకనే ఇప్పుడు జాయింట్ పద్ధతి ఎట్లా ఉందో చూపిస్తాను. జాయింట్ అనేది ఎలా చేసుకోవాలో మటికి చూపిస్తాను. చెప్పా గదా! క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకొని నేను ఫ్రేమ్ అనేది బిగించుకున్నాను. బిగించుకున్న తర్వాత ఫ్రేమ్ అనేది చూసుకొని ఏ ఫ్రేమ్‌లో ఉందో చూసుకున్న తర్వాత మనం మొత్తం డిజైన్ అంతా ఒక సైడ్‌కి అనుకోని కరెక్ట్‌గా బోర్డర్‌ని బేస్ చేసుకొని జాయింట్ అనేది చేస్తాను. ఈ డిజైన్ అనే కాదు ఏ డిజైన్ అయినా సరే నేను బోర్డర్‌ని బేస్ చేసుకొని జాయింట్ అని చేస్తాను. వాళ్ళు ఫ్లవర్ ఏయని ముందు లీఫ్ ఏయని ఏదైనా ఏయని. కానీ నేను ఎక్కడైతే బోర్డర్ ఏస్తుందో ఎన్నో స్టిచ్ దగ్గర బోర్డర్ అనేది ఏస్తుందో చూసుకొని అక్కడికి మూవ్ చేసుకొని బోర్డర్ ముందు కరెక్ట్‌గా వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టిచ్ నుంచి స్టార్ట్ చేస్తాను.
ఇది డిజైన్ ఫస్ట్ ఎంబ్రాయిడింగ్ వర్క్‌లో జాయిన్ చేయాల్సిన పద్ధతి ఇదనమాట. నేను ఏ వర్క్‌నైనా అలానే వేస్తాను. కరెక్ట్‌గా వచ్చిద్దనమాట. అది. ఇప్పుడు చూడండి రైట్ సైడ్‌ని మొత్తం కరెక్ట్‌గా పెట్టేసుకున్న. ఫస్ట్ స్టిచ్ దగ్గరకొద్దాము. ఫ్రేమ్ అనేది మీకు చెప్పిన విధంగానే సెట్ చేసుకున్నాను. చూడండి కరెక్ట్‌గా చూపిస్తుంది. కరెక్ట్‌గా మిడిల్ పాయింట్ అనేది చూపిస్తుంది. ఈ మిడిల్ పాయింట్‌ని ఏంటంటే బార్డర్ బేస్ చేసుకొని నీడిల్ కిందకి దింపుకొని మనం వర్క్‌ని కంటిన్యూ చేయాలనమాట చూసుకొని. ఒకవేళ కొంచెం అటు ఇటు అయిందనుకోండి, కొంచెం మూవ్ బటన్స్ యూజ్ చేసుకొని కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవాలని. అది. కింద పార్ట్స్ అనేవి మీరు కంప్లీట్‌గా కరెక్ట్‌గా వేస్తే పై పార్ట్స్ వేసుకోవటం చాలా ఈజీ. అది. ఇంక పై పార్ట్స్ ఏసాక కరెక్ట్‌గా సెట్ అయిందనుకోండి, ఒక్కసారి మీరు ఆల్ ఓవర్ వర్క్ వేస్తే నెక్స్ట్ టైమ్ ఈజీగా చాలా ఈజీగా ఏస్తారు. ఏందంటే మనం ఫస్ట్ టైమ్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంక మనకు రెండోసారి ఒకళ్ళు చెప్పే పనే లేదండి. కరెక్ట్‌గా ఏస్తారు. మీరు ముందు భయపడొద్దు. మెయిన్ నేను చెప్పేదేంటంటే, అమ్మో! ఇంత వర్కా? వేయగలమా? మనం ఏదో మన చిన్న మిషను వేయగలుగుతామో లేమో ఇంత పెద్ద వర్క్‌ని తీసుకుంటే అనని మీరు భయపడొద్దు. చిన్న మిషన్ అయినా సరే నేను ఒకటికి 10 సార్లు చెప్తాను. ఉషా 550లో ఏ వర్క్ అయినా వేసుకోవచ్చు. మీరు చిన్న మిషన్ అని చిన్న చిన్న వర్కులే ఏస్తది. పెద్ద వర్కులు వేయదు అనని మీరు అపోహ అయితే పెట్టుకోవద్దు. మన దగ్గర కొంచెం ఓపిక, మనకి కొంచెం టైం అనేది ఉంటే ఎంత పెద్ద వర్క్‌నైనా గానీ మనం ఉషా 550లో వేసుకోవచ్చు. ఇది నేను చాలా సార్లు ప్రూవ్ చేశాను. చాలా టైమ్స్ చూశాను. ఏ వర్క్ అయినా సరే నా దగ్గరకొచ్చింది నేను వెయ్యలేను అనని వెనక్కి పంపించింది లేదండి. ఏ వర్క్ అయినా సరే. నేను ముందు చూస్తాను. నాకు ఒక 2 అవర్స్ టైం అనేది ఇవ్వండి. నేను చూసిన తర్వాత అది వస్తదా? రాదా? అనేది నేను మీకు చెప్తానని నేను టైం తీసుకొని కరెక్ట్‌గా సెట్టింగ్ చేసుకొని 1, 2 సార్లు అప్పుడు డిజైన్ తీసుకోవడం జరిగిద్ది. వెనక్కి పంపించిందంటూ ఏదీ లేదు. పెద్ద మిషన్‌కివ్వండి. ఇది నా మిషన్ వల్ల కాదు అనని ఇంతవరకు నేను రిటర్న్ పంపించిన వర్క్ అంటూ లేదు. మీరు గూడా అలా వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే కొంచెం ఫ్రేమ్ అనేది కరెక్ట్‌గా సెట్ చేయలేదనుకుంటా. చూడండి ఇలా ఫ్రేమ్ అనేది సెట్ చేసుకొని 1కి 2 సార్లు నీడిల్ అనేది కిందకి దింపుకొని, ఆ తర్వాత డిజైన్ వేయడం స్టార్ట్ చేయాలనమాట. ఏదైనా ఇక అలానేనండి. నేను చెప్పిన విధంగా క్లాత్‌ననేది ముందు మీరు అడ్జస్ట్ చేసుకొని చేస్తే కరెక్ట్‌గా సెట్ అవుతది. ఇక్కడేంటంటే నేనే పట్టుకొని ఫోను నేనే మళ్ళీ ఆహ్, చూపించటం వల్ల ఏంటంటే కొంచెం అటు ఇటు అయింది. మీకు కరెక్ట్‌గా కనిపించట్లేదు. అది కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ అయింది. చూపిస్తాను వర్క్ అనేది. అయితే ఇలా వేయడం మీరు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకొని ఏసుకోండి. పిక్కుని నేను ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే పిక్కుని మీరు బేస్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేశారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. అయితే మనకేంటంటే చూడండి కరెక్ట్‌గా ఏసానో లేదో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏసాను చూడండి కరెక్ట్‌గా నీడిల్ అనేది కరెక్ట్‌గా దింపేసాను. కరెక్ట్‌గా వచ్చింది. ఇలా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. మీరు లెఫ్ట్ అండ్ రైట్ గూడా అలానే నీడిల్ దింపుకొని పైన జాయింట్ అనేది చేసుకోండి. జాయింట్ చేసిన తర్వాత వర్క్ అనేది ఎలా ఉందో నాకు ఎవరైనా ఏస్తే కింద కామెంట్ అనేది చేయండి. అయితే ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ అనేవి ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వాయిస్ నా సబ్స్క్రైబర్లకి వాయిస్ అనేది ఉంటుంది. వాయిస్ రూపంలో నేను రిప్లై అనేది ఇవ్వగలుగుతాను. మిగతా వాళ్ళకి టైప్ చేయాలి గానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను వాయిస్ రూపంలో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తన్నాను. అయితే ఇలా నీడిల్ అనేది దింపుకున్నాను. వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇలా ఆల్ ఓవర్ వర్కు మీరు భయపడొద్దు. ముందు భయపడకుండా ఆల్ ఓవర్ వర్క్ అనేది ముందు మీ దగ్గర ఉన్న రఫ్ క్లాత్ మీద ఒక రూ. 100 మనయి కాదు అనుకుంటే ఒక వర్క్ అనేది వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత అదే వర్కు మనకు వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నాకు తెలుసు. నేను ముందు నెట్ క్లాత్ మీద వేసినప్పుడు రఫ్‌గా వేసుకున్నాను. రఫ్‌గా అసలు వస్తదా? రాదా? అనని నెట్ వర్క్ వేసినప్పుడు రఫ్ క్లాత్ ఒక రూ. 100 అయితే అయిందని తీసుకొని వేసుకున్నాను. వచ్చింది. నాకు అలాంటి నెట్ వర్క్ 2, 3 టైమ్స్ వచ్చింది. మనకాడ అమౌంట్ పోయేదేముంది ఒక రూ. 100 కదా! ఒక రూ. 100 మనయి కాదు అనుకుంటే మనం వేయగలుగుతాం. మనకు వర్క్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్‌గా ఇంకా మనకు టైం గూడా అడిగే పని లేదు. నేను వేయగలుగుతా అనని కాన్ఫిడెన్స్‌గా చెప్పగలుగుతాం. అదేనండి ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తది. కొంచెం టైం అనేది ఇవ్వండి. ఇచ్చి ప్రాక్టీస్ అనేది చేయండి. ఇలా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనకేంటంటే చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో బాటమ్.
ఇది బాటమ్ అనేది అయిపోద్ది. లెఫ్ట్ అండ్ రైట్ బాటమ్ పూర్తయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడు టాపు లెఫ్ట్ సైడ్ అనేది వేస్తున్నాను. అది ఎలా అంటే మనకేం లేదు, ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా, మనం లెఫ్ట్ సైడ్ వేసేటప్పుడు రైట్ సైడ్ పెట్టుకుంటాం కదా, దానికంటే కొంచెం ఇంకా కొంచెం అటువైపుకి జరిపేసి ఫ్రేమ్ని వేసుకోవాలి. ఎందుకంటే ఇది సరిపోదు, హెవీ వర్క్ కాబట్టి, వర్క్కి క్లాత్ అనేది సరిపోదు కాబట్టి కొంచెం ఇంకా రైట్ మార్కింగ్ కంటే కొంచెం అటువైపు ఉంచేసి ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి. నీడిల్ కిందకి దింపుకొని బోర్డర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. రైట్ సైడ్ కూడా సేమ్ అంతే, లెఫ్ట్ సైడ్ కంటే కొంచెం ఇంకా అటువైపుకి జరిపేసి మార్కింగ్ అనేది చేసుకొని కరెక్ట్గా వేసుకుంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ బాటమ్ టాపు అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను వీడియోలో హ్యాండ్స్ ఎలా వేయాలో చూపించలేదు, ఎందుకంటే బాగా లెంతీ అయింది ఇప్పటికే వీడియో, అందుకనే నేను ఎక్కువగా చూపించలేదు. నేను ఒకటే చెప్తా చూడండి, మీరు ఏ హ్యాండ్ వేసినా ముందు లెఫ్ట్ పార్ట్ వేయండి, లెఫ్ట్ పార్ట్ వేసిన తర్వాత రైట్ పార్ట్ వేయండి. మీరు సెకండ్ హ్యాండ్ వేసినా కానీ అంతే, లెఫ్ట్ పార్ట్ వేసి తర్వాత రైట్ పార్ట్ వేయండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఎవరికైనా వీడియో చూసి ఏదైనా డౌట్స్ ఉంటే కింద క్లారిటీగా కామెంట్ చేయండి. నేను ఆ సబ్స్క్రైబర్లకి వాయిస్ రిప్లై ఇస్తా. సబ్స్క్రైబ్ కాని వాళ్ళకి కూడా నేను రిప్లై అనేది ఇస్తా. ప్రతి ఒక్కరూ ఆల్ ఓవర్ వర్క్ వేసుకోవచ్చండి ఉషా 550లో. ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా ఉషా 550లో వేయాలనుకున్నప్పుడు డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ప్రతి డౌట్కి క్లియర్గా రిప్లై అనేది ఇస్తాను. ఇంకా కొంతమంది ఏంటంటే వాట్సాప్లో కూడా నన్ను అడుగుతున్నారండి, వాట్సాప్ చేసినా కానీ నేను రిప్లై అనేది ఇస్తున్నాను వాట్సాప్లో. ఎందుకంటే నేను ఒకప్పుడు చాలా బాధపడ్డా, వర్క్ వేయడానికి ఎవరు చెప్పక ఎట్లా వేయాలి ఏంటనేది చాలా బాధపడ్డా. ఆ బాధ ఎవరు మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరు బాధ పడకూడదండి. ఎందుకంటే చిన్న చిన్న డౌట్లు కూడా ఇది కూడా రాదా అని నేను అనుకోను, ఎందుకంటే ఆ స్టేజ్ నుంచే నేను వచ్చాను. చిన్న చిన్న డౌట్లను కూడా అడిగి తెలుసుకున్నా, యూట్యూబ్లో సెర్చ్ చేసి వెతికి 1-2 వీడియోస్ చూసి నేర్చుకున్నా. కాబట్టి నేను ఎవరిని తక్కువగా అంచనా వేయను. ఎవరి దగ్గర ఉండాల్సిన టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందండి. అందుకనే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకే, ఇలా మనకి ఆల్ ఓవర్ వర్క్ అనేది కంప్లీట్ చేశాను. చాలామంది వీడియోస్ చూసుంటారు, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే లాంగ్ వీడియోస్లో ఉంటుంది, ఎలా వచ్చింది ఏంటి వర్క్ అనేది చూడాలనుకుంటే లాంగ్ వీడియోస్లో ఉందండి ఆల్ ఓవర్ వర్క్. చూడండి, నేను 2 టైమ్స్ వేసాను, వైట్ మీద ఒకటి వేసాను, ఇది వచ్చేసి పింక్ మీద వేసాను. ఇలా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అనేది పూర్తి చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.